గుర్తుంచుకో, అన్నా గుర్తుంచుకో, బ్యాటు గుర్తుంచుకో, అక్క గుర్తుంచుకో, బ్యాటు గుర్తు. బీజేపీ పార్టీ తరఫున సర్పంచ్గా నిలవద్దా గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చిన యువ నేతలుగా మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుపై వేసి మా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. బూరెడ్డి రేణుకా జనిమే జేరెడ్డి కాటపల్లి గ్రామ ప్రజలు యువత టీడీపీ బలపరిచిన కాటపల్లి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. గ్రామ అభివృద్ధి కోసం ఇంతకు ముందుకున్న ఇద్దరు పెద్ద మనుషులు పాత వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏం చేసిరో చూసిరు. యువతరం నేతగా నేను కాటపల్లి గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వస్తున్నా. నాలాంటి వాళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చి ఆలోచించి మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుపై వేసి గెలిపించగలరని అనుకుంటున్నా. ప్రతి అంశం పైన నాకు అవగాహన ఉంది. టైర్ల కంపెనీ ఊర్లో జరుగుతున్న ప్రతి అంశం పైన పోరాడుతా. నా వంతు కృషి నేను చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఓటు బ్యాట్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ప్రజానికానికి అందరికీ ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం. యువకులం మీ ఆశీర్వాదం కోసం మేము ముందుకు వస్తున్నాం. ఇంతకు ముందుకున్న ఇద్దరు పెద్ద మనుషులు కూడా 4 సార్లు 2 సార్లు ఉన్న వాళ్ళే. మాకు ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే మేము కాటపల్లిలో ఏం చేస్తామనేది మీరు కూడా చూస్తారు. తప్పకుండా మార్పు కోసం మద్యం డబ్బు లేకుండా మేము ముందుకు వస్తున్నాం. మాకు సంపూర్ణ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. గ్రామంలో మేము ఒక 10 రోజుల నుండి తిరగడం జరుగుతుంది. ఈ డ్రైనేజ్ ఒక ప్రాబ్లం ఉన్నది. అది కూడా నిన్న చూసిన మా గ్రామస్తులందరికీ తెలుసు. 10 సంవత్సరాలు మీరేం చేయలేదని ఒక ఆయన అంటున్నాడు, 15 ఏళ్ళు నువ్వేం చేసినావా అని ఇంకొక ఆయన అంటున్నాడు. ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటారు. మా గ్రామ ప్రజలకు కూడా మేము ఏం విన్నవించుకుంటున్నామంటే ఈ ఇద్దరినే చూసిర్రు. మాలాంటి యువకులకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి. ఏ సమస్య ఉన్నా కొట్లాడి సమస్యలను పరిష్కరిస్తాం. మొన్నటికి మొన్న టైర్ల కంపెనీ విషయంలో కూడా మేము ముందుండి పార్టీలకు అతీతంగా ఊరికి సమస్య వచ్చిందంటే మేము వచ్చి నిలబడినాం, అండగా ఉన్నాం. దాదాపు ఆ కంపెనీలని మూసివేసే దిశగా ప్రయత్నం చేసినాం. ఇక ముందు కూడా మా అభ్యర్థి గెలిచినట్లయితే కాటపల్లి ప్రజానికానికి అందరికి కూడా హామీ ఇస్తున్నాం. ఇలాంటి కంపెనీలు ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకోకుండా ప్రజల సమక్షంలో పెట్టి ఏ కంపెనీ అయినా ఊరికొచ్చే ప్రతి రూపాయి కూడా గ్రామస్తులందరికీ తెలిసే విధంగా గ్రామసభ నిర్వహించి ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అందుకే ఒక్కసారి అవకాశం ఇవ్వమని మా కాటపల్లి ప్రజలను విన్నవించుకుంటా. ఈ మార్పులో మాలో అడుగులో అడుగై రావాల్సింది మా యువతే. మా యువత కూడా నాకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తారు. నాతోటి తిరగనీకి కొంతమందికి ఇబ్బంది ఉన్నా నేను కూడా ఒకటే చెప్తున్నాం, గ్రామాలలో రాజకీయం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక ఇంటి నుండి వస్తుందంటే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయడం కానీ ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి మా తమ్ముళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కడ ఉన్నా ఓటు మన బ్యాట్ గుర్తు పైన వేయండి. మన గ్రామ అభివృద్ధికి యువకులం మనమే ముందడుగేద్దాం. ఆల్రెడీ నాతోటి రావాలనుకున్న వాళ్ళు కూడా హైదరాబాద్ నుండి అన్న ఇట్లా పో అని వాళ్ళ సహాయాలు సూచనలు అన్నీ మాకు అందిస్తున్నారు. ఏదేమైనా మా యువత, గ్రామ యువత పెద్దలు అందరూ ఏకదాటి పైన నిలిచి మా బ్యాట్ గుర్తు పైన ఓటు వేసి మాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. పంచాయతీకి వచ్చేటువంటి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే. 15th ఫైనాన్స్ కమిషన్ నుండి ఇప్పుడు రేషన్ బియ్యం కానీ, కరువు పని కానీ, సీసీ రోడ్లు కానీ, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక ప్రతిదీ కూడా ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే. ఇక్కడ మా ఎంపీ, స్థానిక ఎంపీ కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు, అయినా వచ్చే నిధులు వస్తాయి. ఇవాళ నేను గెలిస్తే మా ఎమ్మెల్యే ఉండు, మా ముఖ్యమంత్రి ఉంది, మా గవర్నమెంట్ ఉంది, ఆయన ఏం చేస్తాడని వీళ్ళు ప్రచారం చేస్తారు. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, దాన్ని డెవలప్ చేసేది ఇక్కడ ఉన్న పెద్ద లీడర్లు. ఏది చేసినా ఏం చేసినా వాళ్ళే ఉండేసరికి జనాలకు కొంచెం అవగాహన లేక వీళ్ళే చేస్తున్నారు అనుకుంటారు. మా తమ్ముళ్ళు అందరు ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ తెలివికి వచ్చిర్రు. ప్రతిదీ సెంట్రల్ ఏమిస్తుంది ఫోన్లో కొడితే తెలుస్తుంది. నేను చెప్పేది నిజమా, వాళ్ళు చెప్పేవి అబద్ధం అని. మా దగ్గర దమ్ము ఉంది. ఎమ్మెల్యే గారికైనా ఎంపీ గారైనా మాకు ఇక్కడ మీరు అన్నట్టు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము, మాకు తెలంగాణలో దాదాపుగా సర్పంచీలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2-3 ఉన్నారు. మిగతా ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ ఉన్నది కదా. ప్రతి గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు సక్రమంగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే.
దాంట్లో ఏ పార్టీ ఏ సంబంధం లేదు. డెవలప్మెంట్ విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నేను గెలుస్తున్నా, నేనే గెలుస్తా. నా ఊరు కోసం నేను ఉద్యమం చేసి నిధులు ఇస్తారు. ఎమ్మెల్యేకి నాకేం పంచాయతీ లేదు. ఎమ్మెల్యే ఏ పార్టీ అయితే మా ఊరు డెవలప్ కావాలంటే ఎమ్మెల్యే అడ్డుకుంటాడా? ఎమ్మెల్యే గారు సహకరిస్తారు, కిరణ్ కుమార్ రెడ్డి అన్న సహకరిస్తాడు. పార్టీలకు సంబంధం లేదు. మా ఊరు ముఖ్యం. మా ఊరు డెవలప్మెంట్కి అందరూ కలిసి వస్తారు. మా నినాదమే మద్యం, డబ్బు ఇవి రెండు వద్దు. మార్పు కోసం యువతరం కాటపల్లి గ్రామ రక్షణకై ముందడుగు వేసినాం. ఈ విషయంలో మాతో పాటు అందరూ కూడా మా తమ్ముళ్ళు, నేను మొదటగా చెప్పిన 2 నెలల నుంచి ప్రతి ఒక్క విద్యావంతుని చదువుకున్న యువకుని నేను అడిగిన ఎలా పోదాం రాజకీయాలకు, నేను ఉండాలనుకుంటున్నా, నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నప్పుడు మా వాళ్ళందరూ ఒకటే చెప్పారు, అన్నా మద్యం డబ్బు పెట్టి గెలిచిన పాత రాజకీయ నాయకులు, పాత పెద్ద మనుషులు ఆ 20-30 లక్షలు పెట్టి మళ్ళీ ఊరి మీద సంపాదిస్తున్నారు. నువ్వు చదువుకున్నవి, విద్యావంతునివి, మన మార్పు కోసం ఇవి రెండు లేకుండానే మద్యం వద్దు, డబ్బు వద్దు, స్వచ్ఛందంగా మేము ఓటేస్తాం, నీ ఎంట మేము ఉంటామని నాకు అడుగడుగున భరోసా ఇచ్చిరు. మా నినాదం కూడా అదే. ఇప్పుడు కూడా 2 పార్టీలకు నేను డైరెక్ట్గా చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఎక్కడనైనా ఒక్కరికి మద్యం ఇచ్చినట్టు కానీ ఒక 500 బస్ ఛార్జో 1000 2000 ఓట్లకు నేను డబ్బులు ఇచ్చి కొనినట్టు ఎక్కడ చూపించినా ఎప్పుడే నేను స్వచ్ఛందంగా ప్రచారం నుంచి మేము విరమించుకుంటాం. మా నినాదమే అది. డబ్బులు విచ్చలవిడిగా పెట్టి 10 రోజులు మద్యం తాపి వాళ్ళని మైకంలో ఉంచి 5 ఏళ్ళు ఇష్టానుసారంగా ఊరి మీద పడి దోచుకుంటామంటే ఆ రోజులు పోయినాయి. అవి పాత రోజులు. మా యువశక్తి, మా తమ్ముళ్ళు, మేధావులు అందరూ కూడా మేము ఒక్కతాటి పైన ఉంటున్నాం. ఈ పాత రాజకీయాలకు చరమగీతం పడతాం. మా కాటేపల్లి కామారెడ్డిలో కామారెడ్డి ఎట్లయితే ఉన్నదో మా కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాకు స్ఫూర్తి. మా ఊరు కాటేపల్లి. మేము కూడా మద్యం డబ్బు లేకుండా స్వచ్ఛందంగా రాజకీయం అంటే ఎట్లుంటుందో గెలిచి చూపించి చుట్టుపక్కల 10 గ్రామాలకు మేము ఆదర్శవంతంగా ఉంటాం. యువకులకు అందరికీ పేరు పేరున ఒక్కసారి మేము ముందుకు వస్తున్నాం. బూరెడ్డి రేణుకా జనమేజయరెడ్డి, మమ్మలను ఒకసారి ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి. బ్యాటు గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి.